తీవ్రంగా ప్రమాదకరంగా అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు నెతన్యాహు జియోనిస్ట్ కూటమి వ్యవహరిస్తూ ఇరాన్ పై దాడి చేయడం అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన అని తక్షణమే యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మల్లాపూర్ లో ప్లకార్డులు చేతబూని నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ శాంతి మరియు మానవత్వం కోసం యుద్ధం కాకుండా సంభాషణలు రాజదౌత్యం మాత్రమే మార్గమని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించిందన్నారు. అయినప్పటికీ ప్రపంచంలోని సామ్యవాద శక్తులు అమెరికా, ఇజ్రాయెల్ తమ రాజకీయ ఆర్థిక ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు మధ్య ప్రాచ్య దేశాలను యుద్ధ వేదికగా మార్చే ఈ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఇరాన్ పై యుద్ధ వాతావరణం సృష్టించడం కూడా అదే విధమైన ప్రమాదకర ధోరణికి నిదర్శనమన్నారు. యుద్ధం ఎప్పటికీ సాధారణ ప్రజలకు మేలు చేయదని, యుద్ధం వల్ల కార్మికులు, రైతులు, పేద ప్రజలు, మహిళలు మరియు పిల్లలే అత్యంత భయంకరమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధాన్ని ఆపాలి, అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధాన్ని ఆపాలి, అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని అమెరికన్ సామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, యుద్ధోన్మాది నశించాలి, నశించాలి. ఇజ్రాయెల్ రెండూ కలిసి ఇరాన్ మీద అక్రమంగా, అప్రజాస్వామ్యంగా, దౌర్జన్యంగా యుద్ధాన్ని ప్రకటించి దాడులు చేయడం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి మానవత్వం కలిగిన ప్రతివాడు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ట్రంప్ ఇరాన్ ఏముంది, 24 గంటల్లో ఖతం చేస్తాం, 45 గంటల్లో ఖతం చేస్తామని వాగాడిన పలికి ఈరోజు కూడా ఇరాన్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు యుద్ధాన్ని ఏ రకంగా ముగించాలి, మర్యాదగా ఏ రకంగా బయటపడాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అమెరికాలో కూడా మెజారిటీ జనం దగ్గర 60 నుంచి 65% జనం యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందుకే ట్రంప్ భయపడుతున్నాడు. రేపు నవంబర్లో వచ్చే ఎన్నికల్లో మా పార్టీని, నన్ను కూడా మట్టి కనిపిస్తారు ప్రజలు, ఏదో రకంగా గౌరవంగా బయటపడాలని చూస్తూ ఉన్నాడు. 24 గంటలు ఖతం చేశానన్నటువంటి ట్రంప్ ఈ 17 రోజుల్లో కూడా ఇరాన్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళు కాంప్రమైజ్కి వస్తున్నారు, యుద్ధాన్ని విరమిస్తా అన్నారు, నేనే ఒప్పుకోవట్లేదు అంటున్నాడు. ఇదంతా అబద్ధం, ఇది నిజం కాదు అని అక్కడ ఉన్నటువంటి ఇరానీ సుప్రీం చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. రెండో రోజునే ఇరాన్ సుప్రీం చంపేసి, ఖుమేనీని చంపేసి యుద్ధం ఆగిపోతుంది, వాళ్ళు భయపడతారు, వచ్చి నా కాళ్ళు పట్టుకుంటారు అనుకున్నాడు. కానీ ఖుమేనీ చనిపోయిన తర్వాత ఖుమేనీ తమ కొడుకు ఖుమేనీ తల్లోంచి పుట్టుకొచ్చినట్టుగా యుద్ధాన్ని ఆపే పరిస్థితి లేదు. ఆఖరి రక్తం పట్టు వరకు కూడా ఇరాన్లో ఆఖరి ప్రాణం ఉన్నంతకాలం అమెరికాకి వ్యతిరేకంగా ఇజ్రాయెల్